నమస్కారం ACT9 న్యూస్ కు స్వాగతం. పెద్దపల్లి జిల్లా మందని పట్టణ కేంద్రంలోని జామా మసీద్లో సోమవారం జరిగిన ఇఫ్తార్ విందులో తెలంగాణ ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఉపవాసాలు చేపట్టిన ముస్లింలతో దీక్షలు విరమింపజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేసుకుంటారని, రంజాన్ పండుగను ముస్లింలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. اللهم ربنا لا تجعلنا فتنة للقوم الظالمين ونجنا برحمتك من القوم الكافرين या इलाही परवरदिगार पालनहार मौला हम तमाम ने जो आज का रोजा रखा है मौला हमारे रोजों को तो कबूल मकबूल अता फरमा आमीन या रब। बीमारियों को शिफा अता फरमा तमाम को सेहत व तंदुरुस्ती नसीब अता फरमा तमाम के उम्र में बरकतें नसीब अता फरमा। మరి లోక కళ్యాణం గురించి మీరందరూ కూడా సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అల్లా చల్లగా చూడాలని మీరు ఉపవాసం చేస్తూ మరి ఒక పవిత్రమైన రంజాన్ మాసంలో దాదాపు 40 రోజుల పాటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా ఒక బొట్టు నీరు తాగకుండా మరి పవిత్రంగా అల్లాని కొలుస్తూ అందరూ బాగుండాలని మీరు చేసే ప్రతి ప్రార్థనలో మరి ప్రత్యేకించి మా మైనారిటీ సోదరులు, ఈ భారతదేశం అందరి దేశం, మత సామరస్యంతో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇసాయిలు అందరూ కూడా ఒకటని, అందరి సాంప్రదాయాలను కూడా గౌరవిస్తూ మనము ఈ 75 సంవత్సరాల నుంచి భారతదేశ సామరస్యాన్ని కాపాడుతూ ఉన్న ప్రతి వ్యక్తికి సంబంధించి ఈరోజు మత సామరస్యానికి చిహ్నము ఇలాంటి పండుగలు. ఇవాళ మనము రంజాన్ మాసంలో మీరందరినీ కూడా కలుసుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములై, రేపు మళ్ళా ఉగాది ఉంది, మరి దాని తర్వాత రంజాన్ మాసం ఉంది, రంజాన్ పండుగ వస్తుంది. అందరూ కూడా కలుసుకొని పండుగలు చేసుకుంటూ ఉంటాం. ఈ సందర్భంలో ముందుగానే మీకు రంజాన్ పండుగ ప్రతి ఒక్క మా మైనారిటీ సోదరులకు మా తరఫున, మా కాంగ్రెస్ పార్టీ మిత్రులందరి తరఫున, మా కార్యకర్తలందరి తరఫున ఈరోజు రంజాన్ సందర్భంలో ఈ ఇఫ్తార్ పార్టీ నిర్వహిస్తున్నామని చెప్పగానే మీరందరూ కూడా ఈ దావత్కు వచ్చినందుకు హృదయపూర్వకంగా सबको मैं पूरी तरह हमारे कांग्रेस पार्टी की तरफ सबको बधाई देता हूँ और आप सब लोगों को मैं मुबारक देता हूँ. అదే విధంగా ఇక్కడ ఉన్న మా మైనారిటీ సోదరులకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేసిన సంక్షేమానికి సంబంధించి, ఇంకా మరి ఇక్కడ ఉన్న మస్జిద్ కానీ, ఇక్కడ ఉన్న కమ్యూనిటీ హాల్ కానీ, ఇక్కడ ఇతరకు సంబంధించిన సమస్యల విషయంలో తప్పకుండా మీ అందరితో మరొకసారి సంప్రదించి ప్రభుత్వం మన అందరిది కనుక రాబోయే కాలంలో ఒకటి తర్వాత ఒకటి మైనారిటీలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేసే దిశలో ముందుకు నడుస్తామని మీ అందరికీ కూడా सबको आदाब कहते हुए आप सब लोगों को मुबारकबाद देते हुए और रमज़ान की ये कल नहीं तो परसों नहीं तो परसों ईद मुबारक कहते हुए मैं थैंक यू.